నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఆరోగ్యం అంటే శారీరకంగా ఏ జబ్బు లేకపోవడమే అని అనుకుంటారు మనలో చాలామంది. నిజానికి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఏ సమస్య లేనప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. నేటి ఉరుకుల పరుగుల జీవనం మనల్ని నిర్వీర్యం చేస్తోంది. అనుక్షణం అంతులేని ఆందోళనలు, ఒత్తిళ్లు ఇవాళ మనల్ని చిత్తు చేస్తున్నాయి. వీటికి తోడు ఒంటరితనం, డిప్రెషన్ ఇవన్నీ కలగలిసి మనలో చాలామందిని ఆత్మహత్యలకు సైతం పురికొల్పుతున్నాయి. ఇవాళ వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఈ సందర్భంగా నిత్య జీవితంలో మనల్ని చికాకు పెడుతున్న మానసిక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి మనందరం నిత్యం ఎదుర్కొనేదే. విద్యార్థులకు పరీక్షలొస్తే ఒత్తిడి, యువకులకు ఇంటర్వ్యూకి హాజరవుతుంటే ఒత్తిడి, కొద్దిమందికి జన సమూహంలో మాట్లాడాలంటే ఒత్తిడి. ఇలా ఒత్తిడి పలు రకాలు. నిజానికి ఎంతో కొంత ఒత్తిడి ఉంటేనే మన పనులన్నీ సజావుగా వేళకు పూర్తవుతాయి. ఇది పాజిటివ్ ఒత్తిడి. అలా కాక ఒత్తిడి శృతి మించితే అది నెగటివ్గా మారుతుంది. ఈ నెగటివ్ ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి, నీరసం, చిరాకు, భయం, ఏకాగ్రత లేమి ఇలా అనేక సమస్యలు వచ్చి పడతాయి. ఈ స్ట్రెస్ అనే పదం ఎంత కామన్గా వాడుకలో ఉందంటే దాదాపు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా స్ట్రెస్ అనేది అయిపోయింది. ఇక్కడ ఒక్క పాయింట్ అండి, అసలు స్ట్రెస్ లేకుండా జీవితం అనేది మనకి నడవదు అనేది కొంతవరకు అండర్స్టాండ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎట్లా డీల్ చేయాలా, స్ట్రెస్ తోటే బ్రేకింగ్ డౌన్స్ వస్తున్నాయి కదా, మానసిక ఒత్తిడి వస్తుంది, దానివల్ల మానసిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే పూర్తిగా స్ట్రెస్ రిమూవ్ చేయలేం, ఎందుకంటే కంప్లీట్గా కోల్డ్ స్టోరేజ్లోకి పోయినట్లు అవుతుంది. అట్లా కాకుండా ఎంత మినిమల్ లెవెల్లో పెట్టుకోవడం నెంబర్ 1 ఒకటి. రెండోది ఆల్టర్నేటివ్గా కొంతవరకు రిలాక్సేషన్, వీక్లీ 1 డే, డైలీ ఒక ½ అన్ అవర్ 1 అవర్ కొంతవరకు రిలాక్సేషన్కి టైం కేటాయించడం. స్పెసిఫిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నప్పుడు అంటే ఆఫీస్లో వర్క్ ఇంటికి తీసుకురాకుండా పిల్లలతో ఆడుకోవడం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీతో కొంచెం టైం గడపడం కావచ్చు, లేకపోతే బయటకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒక హాబీస్ ఏమన్నా, అది ఫోటోగ్రఫీ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఏదైనా సరే ఒక హాబీస్ క్రియేట్ చేసుకోవడం అట్లా ఉన్నందువల్ల మన కంట్రోల్లో ఎంతవరకు పెట్టుకోగలిగితే మన జీవితం అంతవరకు రిలాక్స్డ్గా హ్యాపీగా ఉంటుంది. మత్తు నేటి యువతను చిత్తు చేస్తున్న పెను విపత్తు ఇది. పొగాకు, ఆల్కహాల్ మొదలుకొని కొకాయిన్, ఓపియం, మార్ఫిన్, హెరాయిన్ లాంటి అనేక మత్తు పదార్థాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఈ డ్రగ్స్ మత్తు వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, హింస పెరగడం లాంటి అనేక సామాజిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజానికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్లలాగే మత్తుకు బానిసవడం అనేది కూడా ఒక దీర్ఘకాలిక జబ్బు లాంటిదే. మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇది యూత్లో, ఎస్పెషల్లీ 15 నుంచి 20 సంవత్సరాల వయసులో వాళ్ళలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రతిరోజు ఈ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టినామో, వారానికి 6 రోజులు 7 రోజులు తీసుకుంటున్నామంటే అడిక్షన్లోకి జారిపోతున్నాము అని లెక్క. రెండోది క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం, గ్రాడ్యువల్గా ఎవ్రీ మంత్, ఎవ్రీ 15 డేస్, అంతకుముందు 1 తీసుకునేది ఇప్పుడు 2, 3, 4 అవుతున్నాయంటే మళ్ళీ అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నాము అనే లెక్క. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ అడిక్షన్ ప్రాబ్లం ఉంటే
జెనెటిక్గా కూడా వల్నరబిలిటీ ఉందని చెప్తాం. అది ఉన్నప్పుడు పిల్లలు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3-4 విషయాలు జాగ్రత్తలు తీసుకుంటే అడిక్షన్లోకి స్లిప్ కాకుండా మొదట్లోనే ప్రివెన్షన్ చేసేదానికి, దాన్ని స్టాప్ చేసేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి అడిక్షన్కి వచ్చిన తర్వాత చాలా రోజులు అంటే నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ సపోర్ట్ అవసరం, సైకలాజికల్ సపోర్ట్ అవసరం, మెడిసిన్స్ అవసరం ఉంటుంది. చాలా మోటివేషన్ ఏ విధంగానైనా దీంట్లోంచి బయటపడాలని వెరీ స్ట్రాంగ్ మోటివేషన్ ఉంటే దీంట్లోకి బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి. దట్ ఈస్ ద మోస్ట్ సింప్లెస్ట్ అడ్వైస్ ఈస్ దట్ డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ దీస్ డ్రగ్స్. దే ఆర్ వెరీ వెరీ డేంజరస్. వన్స్ యూ గెట్ హుక్ టు దట్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అన్న స్టేజ్కి వస్తుంది. కాబట్టి ఫస్ట్లోనే దీన్ని స్టాప్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డిప్రెషన్కు లోనైనప్పుడు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి సన్నగిల్లిపోతుంది. నిద్రలేమి లేదంటే అతి నిద్ర, ఆకలి లేకపోవడం వంటి సమస్యలుగా మారతాయి. డిప్రెషన్ బాధితుల్లో కొంతమందిలో విపరీతమైన ఆవేశం కనిపిస్తే మరికొంతమందిలో తీవ్రమైన కుంగుబాటు కనిపిస్తుంది. ఆత్మహత్య ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి జీవితాన్ని మొత్తంగా విషాదభరితం చేసే డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి? కౌన్సిలింగ్, థెరపీలతో ఫలితం ఉంటుందా? డిప్రెషన్ను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. డిప్రెషన్ మనసును కుంగదీసే ప్రధాన జబ్బు ఇది. ఎప్పుడూ మూడీగా ఉండడం, ఆందోళనగా ఉండడం, నిరాశ, అశక్తత ఆవహించడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఏ పని మీద ఆసక్తి లేకపోవడం అన్నవి డిప్రెషన్లో కనిపించే ప్రధాన లక్షణాలు. ఈ డిప్రెషన్ కారణంగా అనేక మానసిక ఇబ్బందులు చుట్టుముట్టడమే కాకుండా దీని ప్రతికూల ప్రభావంగా గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, మధుమేహం, పార్కిన్సన్ జబ్బు లాంటి అనేక శారీరక సమస్యలు కూడా వచ్చిపడే ప్రమాదం ఉంది. మానసిక సంబంధమైన జబ్బుల్లో దాదాపు చాలా కామన్గా వచ్చే జబ్బు ఏదంటే డిప్రెషన్ అండి. ఇక్కడ ఒక్క చిన్న విషయం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు దాదాపు మనం అనుభవించే ఈ దిగులు, భయం అనేవన్నీ డిప్రెషన్ డిజార్డర్ కాదు. అవి టెంపరీగా ఉంటుంది, కొన్ని నిమిషాలు ఉంటుంది, 1 గంట 2 గంటలు ఉంటుంది, లేకపోతే 1 రోజు ఉంటుంది, తర్వాత పోతుంది. ఈ డిప్రెషన్ డిజార్డర్ అనేది అట్లా కాదు. ప్రతిరోజు దాదాపు మొత్తం రోజంతా, అదేవిధంగా వారాల తరబడి ఇట్లా ఉన్నప్పుడే దీన్ని ఒక డిప్రెషన్ డిజార్డర్ అని అంటాం. ఈ డిప్రెషన్ డిజార్డర్ చాలా మందిలో కనపడుతుంది. జనరల్గా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. ఈ డిప్రెషన్ డిజార్డర్ కూడా ఎక్కువ శాతం ఈ 15 నుంచి 30 ఏళ్ళ వయసులో ఫస్ట్ టైం రావడం అనేది ఉంటుంది. ఒకసారి డిప్రెషన్ వచ్చినప్పుడు మనిషి ఒక నెగిటివ్ సైకిల్లోకి వెళ్ళిపోతాడు. తన గురించి తను నెగిటివ్గా ఆలోచిస్తాడు, ప్రపంచాన్ని గురించి నెగిటివ్గా ఆలోచిస్తాడు, ఫ్యూచర్ని గురించి నెగిటివ్గా ఉంటుంది. అంత విపరీతమైన నెగిటివ్లోకి పోయినప్పుడు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్ చేస్తానికి ఇంట్రెస్ట్ ఉండదు, తనేదో బర్డన్ అయిపోయినట్టు ఫ్యామిలీకి ఫీల్ అవుతారు. ఈ బయలాజికల్గా బ్రెయిన్లో వచ్చే కెమికల్స్ వల్ల వచ్చే ఆ టైప్ ఆఫ్ డిప్రెషన్ని చాలా సింపుల్గా మందులతో ట్రీట్ చేయొచ్చు. ఎక్కువ రకాల మందులు అవసరం లేదు. ఒక లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఎట్లని కాదు, 1-2 మెడిసిన్స్తోనే. అయితే ఇక్కడ ఒక్క చిన్న విషయం ఉంది. మెడిసిన్స్ చాలా రెగ్యులర్గా వాడుకోవాలి. ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వాడాలా. రెండోది, మందులు పనిచేసేదానికి యూజువల్గా ఒక 3-4 వారాలు టైం పడుతుంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టి ఉండడం అవసరం. ఈ ఓపిక పట్టిన మొదటి 2-3 వారాల్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అవసరం, సైకలాజికల్గా కౌన్సిలింగ్ అవసరం, మెడిసిన్ సపోర్ట్ కూడా చాలా చాలా ముఖ్యమైనట్లుగా ఈ మూడిటి సహాయంతో దాదాపు 170-80 మంది పేషెంట్స్, డిప్రెషన్ పేషెంట్స్ కంప్లీట్గా 1 నెల 2 నెలల లోపల రికవర్ అయిపోతారు. బయటపడిన తర్వాత కొన్ని ఎక్కువ రోజులు, ఒక 6 నెలల వరకు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. మిగతా కౌన్సిలింగ్ తీసుకుంటే దాదాపు పూర్తిగా తగ్గిపోయే జబ్బు ఇది. ఆత్మహత్య.
ఒక వ్యక్తి అంతూ దరి కనిపించని విధంగా సమస్యల ఊబిలో కూరుకుపోయినప్పుడు తట్టే ఆలోచనే ఆత్మహత్యా ప్రయత్నం. నిజానికి ఏ వ్యక్తి కూడా ఉన్న ఫలంగా ఆత్మహత్యా యత్నానికి పూనుకోడని మానసిక వైద్యులు చెబుతారు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు ఒడిగట్టే ముందు ఆ ప్రస్తావనను ఫ్రెండ్స్ వద్ద గాని, బంధువుల వద్ద గాని, కుటుంబ సభ్యుల వద్ద గాని ఏదో ఒక సందర్భంలో ప్రస్తావిస్తాడని డాక్టర్లు చెబుతారు. ఆ సమయంలో సరైన చేయూత అందించడం అన్నది ప్రధానం. సూసైడ్ అనేది ఒక క్రై ఫర్ హెల్ప్. నేను బాధలో ఉన్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఎవరైనా సహాయం చేయండి అని అర్థం. మనకు చెప్తారు మన ధర్మం అనండి, మన శాస్త్రంలోనండి, ఆత్మహత్య మహాపాపం అని అంటారు. అంటే ఆత్మహత్యకి పోవద్దు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలనేది. ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆత్మహత్యలు, సూసైడ్ రేట్స్ చాలా వరకు పెరుగుతున్నాయా అనే ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లాస్ట్ 2-3 డెకేడ్స్లో యూత్లో, ఎస్పెషల్లీ ఆ మధ్య 18, 20, 30 సంవత్సరాల వయసు వాళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు కారణం అనేది ఎక్కడ క్లియర్గా మనకి తెలియకపోయినా ఇది చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ అయిపోతుంది. అంటే అది ప్రైమ్ వయసు. ఆ వయసులో ఎందుకు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు? వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఈ ఆత్మహత్యకు అనేది డిప్రెసివ్ డిసార్డర్, డిప్రెషన్ అనే వ్యాధి. ఆ డిప్రెషన్ అనేది బ్రెయిన్ కెమికల్స్ డిస్టర్బెన్స్ కావచ్చు, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అయ్యే ప్రాబ్లం కావచ్చు, డే టు డే లైఫ్లో వచ్చే ఒత్తిళ్ళకి తట్టుకోలేక ఒక నెగిటివ్ ఫీలింగ్లో కావచ్చు. ఏ విధమైన సరే ఒక ఒత్తిడిలోకి వెళ్ళిపోయిన తర్వాత డిప్రెషను, నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోయేసేసి ఈ సూసైడ్ అటెంప్ట్స్లోకి పోతున్నాయి. కాబట్టి ఈ సూసైడ్ డీల్ చేసేటప్పుడు సైకాట్రిక్ హెల్ప్ కావాలా, మెడిసిన్స్ అవసరం ఉంటుంది, హెల్ప్ లైన్స్ అవసరం ఉంటుంది. అదేవిధంగా సోషియో ఎకనామిక్గా కూడా మిగతా ఫ్యాక్టర్స్ని కూడా కొంతవరకు డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేస్తే తప్పితే మనకి సూసైడ్ రేట్స్ని తగ్గించడం అనేది వీలు కాదు. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మెంటల్ హెల్త్ ఈ 1 వీక్లో ద స్లోగన్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ మెంటల్ హెల్త్. అంటే మెంటల్ హెల్త్కి, మెంటల్ ఇల్నెస్కి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అనేది వీళ్ళకి కావాలి. మానసిక సంబంధమైన జబ్బులు ఉన్నాయి కూడా అతనికి ఒక డిగ్నిటీతో జీవించేంతగా మనం ఒక పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం వచ్చినప్పుడు డిప్రెషన్స్, సూసైడ్స్, ఆ ప్రాబ్లమ్ సీరియస్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకుంటాం. అలాగే మానసిక సమస్యల్ని అధిగమించేందుకు, రుగ్మతల్ని నివారించుకునేందుకు మానసిక ఆరోగ్యం పైన అవగాహన పెంపొందించుకోవాలని చెబుతారు నిపుణులు. నేటి ఆధునిక జీవితంలో ఎదురవుతోన్న మానసిక రుగ్మతల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమోన్మాదం. ఇటీవల పట్టణాలు, నగరాల్లో, యువతరంలో, మరీ ముఖ్యంగా యువకుల్లో వెర్రితలలు వేస్తున్న ఒక రకం ఉన్మాదం. నేను కోరుకున్నది నాకు దక్కాలి, నాకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదు అనే భావన నేటి యువకుల్లో విశృంఖలంగా పెరుగుతోందని, ఆ పెడధోరణి ప్రేమ విషయాల్లో ఎక్కువగా కనిపిస్తోందని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. ఈ ధోరణే ప్రేమోన్మాదానికి దారితీసి అమ్మాయిలపై తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. ఏ ఫిలాసఫీ అయినా తీసుకోండి, ఏ ఫిలాసఫర్ అయినా తీసుకోండి, ఏ రిలీజియన్ అయినా తీసుకోండి, ఏ పెద్ద మనిషి చెప్పే వాక్యాలైనా తీసుకోండి, ప్రేమ, అభిమానం అనేది ఉండాలా, ప్రేమను పంచండి, ప్రేమతో ఉండండి అన్నట్టుగా జనరల్గా యూనివర్సల్ మెసేజ్ అది. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ ప్రేమ అనేది ఎస్పెషల్లీ యూత్లో మరీ వెరితల్లో వేస్తుందా అన్నట్టుగా ఉంటుంది. అంటే ప్రేమ అన్నప్పుడు అది మనసులో వచ్చే ఒక పాజిటివ్ ఫీలింగ్. అట్లా కాకుండా ఈ ప్రేమ పోయేసేసి ఒక విధమైన బలమైన నాకు కావాలా అంతే. అక్కడ
ఈ ప్రేమ నాకు దొరకకపోతే ఎవరికి దొరకడానికి లేదు అనే ఒక విపరీతమైన అర్థం పోయేసి ఒక్కసారి మనం వింటున్నాం ఎదుటి మనిషి మీద యాసిడ్ పోస్తున్నారు. అంటే యాసిడ్ పోసేంత పరిస్థితికి వచ్చిందని అంటే ఎప్పుడైతే తన ప్రేమను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక విధమైన పశుత్వంలోకి వెళ్ళిపోతున్నామా, మానవత్వం పోయేసేసి ఇంత దూరం పోతున్నామా, ఈ ఒక్కొక్క ఇన్సిడెంట్ చూసినప్పుడు అసలు ఏమవుతుంది, యావరేజ్గా మన మనిషికి ఏమవుతుంది, దీని గురించి చాలా తీవ్రంగా చర్చించుకోవాల్సింది, తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు కూడా చిన్నపిల్లలే, వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది, ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి లోనవుతున్నారు, వీళ్ళకి ఏమైనా పర్సనాలిటీ డిసార్డర్స్ అట్లా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో కొన్ని ఇటువంటి చూసినప్పుడు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే లవ్ ఈజ్ డివైన్. లవ్ని దానికి ఒక ప్రేమించడం, అఫెక్షన్, దైవత్వంగా చూడండి, కానీ ఉన్మాదంలోకి మాత్రం పోనీకుండా వచ్చేటట్టుగా చూడండి. జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటాం, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్ని కలుస్తాం. జ్వరం ఇంకా తగ్గకపోతే ఆసుపత్రిలో చేరి మరీ చికిత్స తీసుకుంటాం. నిజానికి శారీరక జబ్బులన్నింటికీ మందులు వాడడానికి గాని, డాక్టర్ని కలవడానికి గాని, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడానికి గాని ఎవ్వరూ పెద్దగా ఆలోచించరు. కానీ మానసిక జబ్బుల దగ్గరికొచ్చేసరికి వాటికి మందులు వాడాలన్నా, డాక్టర్ని కలవాలన్నా, ఆసుపత్రిలో చేరాలన్నా అదో పెద్ద ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అసలు మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవాలన్న స్పృహే మన దగ్గర కనిపించదు. మానసిక సంబంధమైన జబ్బులనంటే ఫస్ట్ ఒక జనరల్గా పబ్లిక్లో ఒక బిలీఫ్ ఉంది, మనోవ్యాధికి మందు లేదు. నో, అది కాదండి, ఆ రోజులు పోయినాయి, మనోవ్యాధికి మందులు ఉన్నాయి. ఇప్పుడు మనోవ్యాధుల్లో రకరకాల మందులు, ఒక చిన్న ఉదాహరణకు చెప్పాలంటే డిప్రెషన్ వ్యాధి ఉంది, స్కిజోఫ్రెనియా వ్యాధి ఉంది, బైపోలార్ వ్యాధి ఉంది, యాంగ్జైటీస్ ఉన్నాయి, ఫోబియా ఉంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఉంది. ఇన్ని రకాల వ్యాధులు ఉన్నాయి. చిన్నపిల్లల్లో ఆటిజం ఉంటుంది, పెద్దవాళ్ళల్లో డిమెన్షియాలు ఉంటుంది. ఈ రకరకాలైన మానసిక సంబంధమైన వ్యాధులు ఉన్నాయి. 40-50 ఏళ్లలో ఈ మానసిక సంబంధమైన జబ్బులకి చాలా వరకు ఎఫెక్టివ్ మెడిసిన్స్ వచ్చినాయి. ప్రతి జబ్బుకి మెడిసిన్స్ వాడుకుంటే కంట్రోల్లో ఉంటుంది, కొంచెం ఎక్కువ రోజులు కంట్రోల్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే పూర్తిగా మన లోకంలో లేకుండా, మన మాటకు సంబంధం లేకుండా, మన ప్రపంచంలో లేకుండా ఉండే సైకోసిస్ వ్యాధులు కూడా మందులు వాడిన తర్వాత నార్మల్సీకి వచ్చి మళ్ళీ వాళ్ళు జాబ్స్ చేసుకునేదానికి, మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేట్ అయ్యేదానికి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఫ్యామిలీ లైఫ్ నడుపుతున్నారు. ఇవన్నీ చేసేదానికి అంటే మందులు చాలా వరకు సహాయపడుతుంది. కాబట్టి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మందు లేదనకుండా ఈ వ్యాధిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా చాలా ఇంపార్టెంట్, ఎంత త్వరగా, ఏ వ్యాధికైనా మీ అందరికీ తెలుసు, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత త్వరగా, అంత ఎఫెక్టివ్గా జబ్బు తగ్గేదానికి కూడా ఉంది. ఒత్తిడి కానివ్వండి, డిప్రెషన్ కానివ్వండి, అలాగే ఆత్మహత్యాయత్నమైన, ప్రేమోన్మాదమైన, మత్తు పదార్థాలకు బానిసలు కావడమైనా ఇవన్నీ కూడా మన సమాజంలో కనిపించే ప్రధాన మానసిక సమస్యలు. ఈ మానసిక సమస్యల్ని సరైన సమయంలో గుర్తించడం ముఖ్యం. అలా గుర్తించాక వాటికి తగిన కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవడం అంతకంటే ప్రధానం. మానసిక సమస్యల్ని నివారించడం, నియంత్రించడం అన్నవి ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలసిన శరీరానికి విశ్రాంతి సేద తీర్చినట్టే కుదిపేసిన అనుభవాల కారణంగా చెదిరిన మనసుకు కూడా స్వాంతన అవసరం. సమతుల ఆహారం, సరైన నిద్ర, తగినంత వ్యాయామం శరీరాన్ని నిత్యం ఉత్సాహంగా ఉంచినట్లే ఉత్సాహభరితమైన మానవ సంబంధాలు, ప్రేమానురాగాలు మన మానసిక స్థితిని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. మానసిక చికాకులు చుట్టుముట్టినప్పుడు కుంగిపోకుండా తగిన వైద్య సహాయం పొందాలి. అప్పుడే మన మానసిక, శారీరక ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.
మీ ఆరోగ్య సంజీవిని సుఖీ భవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.